చూద్దాం. వినాయక మండపాల్లో రక్తదాన శిబిరాలు నిర్వహించాలి. జిల్లాలో పెద్ద ఎత్తున ఏర్పాటు చేసిన వినాయక మండపాలలో రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయాలని రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా అధ్యక్షుడు భాస్కర్ రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో కోరారు. రక్తనిధి కేంద్రంలో నిల్వల కొరత తీవ్రంగా ఉందని, తలసీమియా, సికిల్ సెల్ వ్యాధిగ్రస్తులు రక్తహీనతతో బాధపడుతున్నారని, గర్భిణీలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ముఖ్యంగా ఈ టైంలో యువకులు స్పందించి రక్తదానాలు చేయాలి. మీ లీడర్ జన్మదినోత్సవానో మీ హీరో జన్మదినోత్సవానో అప్పుడు ఇవ్వడం కాదండి. ఎందుకనంటే ఈ యొక్క సీజనల్ వ్యాధుల సందర్భంగా చాలామందికి డెంగ్యూ కానీ ఇంకా రక్త కణాలు తక్కువ అయ్యే వ్యాధులు వస్తుంటాయి. కాబట్టి ఈ సందర్భంలో ప్లేట్లెట్స్ తగ్గుతా అంటే గర్భిణీలకు కూడా రక్తం సిజేరియన్ చేసేటప్పుడు అవసరం పడుతుంది. ఎవరన్నా రోడ్డు ప్రమాదాల బారిన పడ్డప్పుడు తీవ్రంగా గాయాలైనప్పుడు కూడా రక్తం అవసరం పడుతుంది. కాబట్టి ఖచ్చితంగా యువకులు కొంత ముందుకు రావాలి. గతంలో మా మిత్రుడు శివకిరణ్ కూడా చాలా రక్తదాన శిబిరాలు నిర్వహించాడు. కొన్ని వందల మందికి, వేల మందికి కూడా రక్తాన్ని క్యాంపులు పెట్టి ఇప్పించడం జరిగింది. అంటే గర్భిణీ స్త్రీలకు కూడా సింగరేణి ఏరియా హాస్పిటల్లో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మంచిర్యాల జిల్లాలో తమ్ముడు ప్రేమ్ సింగ్ అని ఉంటాడు. రెడ్ క్రాస్ సొసైటీకి ప్రభుత్వ గవర్నమెంట్ హాస్పిటల్లో తను కూడా బ్లడ్ ఇప్పించే ప్రయత్నం చేస్తారు. అదేవిధంగా మనం ఫౌండేషన్ సంబంధించిన స్వచ్ఛంద సంస్థ వాళ్ళు కూడా మరి రామకృష్ణపురికి చెందిన వాళ్ళు కూడా కొన్ని వేల మంది గర్భిణీ స్త్రీలకు కూడా బ్లడ్ డొనేషన్ ఇచ్చారు. ప్రైవేటు, జనని అని ఇంకా కొన్ని సంస్థలు కూడా ఉన్నాయి. బ్లడ్ డొనేషన్ చేస్తూ అంటారు. సరే, ఈ బ్లడ్ డొనేషన్ చేసే వాళ్ళకు కూడా మీరు సర్టిఫికేట్ ఇస్తారు కదా, వాళ్ళకి అత్యవసరం అయినప్పుడు కూడా ఆ సర్టిఫికేట్ ఇచ్చినప్పుడు మీరు బ్లడ్ ఇవ్వాలి. ఎవరైనా బ్లడ్ ఇచ్చినప్పుడు వాళ్ళకు కూడా మళ్ళీ మీరు బ్లడ్ తిరిగియాలి తప్ప కొంతమంది ఈ యొక్క బ్లడ్ను 2000, 3000కు అమ్ముకుంటున్నారట. మరి అట్లా అమ్ముకోకుండా ఎవరైనా ఫ్రీగా ఇచ్చినప్పుడు వాళ్ళకు కూడా మీరు ఫ్రీగా ఇచ్చే ప్రయత్నం చేయాలి. రక్తనిధి నిల్వలు కూడా తక్కువ ఉన్నాయంట. ప్రతి నెల కొంతమంది తలసీమియా పిల్లలు ఉంటారు, వ్యాధిగ్రస్తులు, వాళ్ళకు కూడా రక్తం అవసరం. కాసల రంజిత్ అనే మందమర్లో ఒక అబ్బాయి ఉంటాడు. వాళ్ళ యొక్క తలసీమియా కోసం ఎప్పుడూ రెగ్యులర్గా కొట్లాడుతుంటా అంటారు. కాబట్టి యంగేజ్లో ఉన్న యువకులు అంటే 20 సంవత్సరాల వయసు నుంచి 45 సంవత్సరాల లోపున్న యంగేజ్ వాళ్ళు కానీ, యువకులు కానీ, మధ్య వయస్కులు కానీ మీ యొక్క రక్తాన్ని ఇస్తే ఏమవుతుందంటే రెగ్యులర్గా ప్రతి 3 నెలలకో 4 నెలలకో రక్తం ఇస్తే గుండె యొక్క పనితీరు మెరుగవుతుంది. రక్తం, పాత రక్తం పోయి కొత్త రక్తం శుద్ధి అవుతుంది. రక్తం ఎక్కువ ఇచ్చేవాళ్ళు ఎక్కువ యవ్వనంగా ఉంటారు, ముఖంలో మంచి గ్లో ఉంటుంది, వాళ్ళకి ఎలాంటి అంటే వ్యాధుల బారిన పడకుండా ఉంటారు. మీరు రక్తం ఇవ్వడం వల్ల మీరు నిజంగా కొన్ని సందర్భాల్లో ప్రాణదాతలు అవుతారు. కాబట్టి సాధ్యమైనంత వరకు రక్తదానాలు చేయండి, రక్తదానాలు చేయించండి.